హాయ్ ఫ్రెండ్స్, ప్రీవియస్గా నేను చేసిన ఆయిల్ క్యాన్ ప్లాంటర్స్కి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. రెండింటికి కూడా 1 lakh అబోవ్ వ్యూస్ వచ్చాయి. అయితే చాలామంది ఇంకా ఇంట్లో మిగిలిపోయిన ప్లాస్టిక్ బాటిల్స్తో ఏదైనా క్రాఫ్ట్ చేసి చూపించమని అడుగుతున్నారు. కామన్గా అయితే మన ఇంట్లో కంఫర్ట్ బాటిల్ చాలా వరకు ఉంటుంటాయి. అయితే ఈరోజు ఈ కంఫర్ట్ బాటిల్తో ఒక ప్లాంటర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటి, ఎలా చేయాలనేది ఇప్పుడు చూడండి.
చూసారు కదా, ఇంట్లో మిగిలిపోయిన కంఫర్ట్ డబ్బాతో ఇలా ప్లాంటర్ రెడీ చేసుకున్నాను. ఇక్కడ నేను బ్లాక్ వేసుకోవడం వల్ల ఈ లెగ్స్ షేప్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మనం ఈ లెగ్స్ షేప్లో మనం కట్ చేసుకుంటే ప్లాంటర్ పెట్టుకోరాదు కాబట్టి నేను ఇక్కడ బ్లాక్ కలర్ని వేశాను. చూడండి, చుట్టూ ఇలా మనం వేసుకోవడం వల్ల లెగ్స్ అనేది క్లియర్గా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ నేను గ్లిట్టర్ ఇలా కలర్స్ని హైలైట్ చేశాను, మంచి డిజైన్ కనిపించడం కోసం ఇలా వేసుకున్నాను. అయితే చాలామంది నన్ను వీడియోస్లో చూసి అడుగుతున్నారు, ఇవి ఎండలో పెట్టొచ్చా, కలర్ పోతున్నాయి కదా అని అడుగుతున్నారు. అయితే పూర్తిగా ఎండిన తర్వాత ఒక కోటింగ్ వార్నిష్ వేసుకోండి, చాలా బాగుంటాయి. అసలు కలర్ ఏం పోవట్లేదు. నేనైతే చాలా రోజుల నుంచి బయటే పెడుతున్నాను, నాకైతే ఇంతవరకు ఏవి కలర్ పోలేదు. ఈ ఐడియా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.